అందరికీ నమస్తే అండి. ప్రతి రోజుకి కూడా ఒక గ్రహము అధిపతిగా ఉంటారు. ఉదాహరణకి ఆదివారానికి సూర్యుడు అధిపతి, సోమవారానికి చంద్రుడు అధిపతి, మంగళవారానికి కుజుడు అధిపతి, బుధవారానికి బుధుడు అధిపతి, గురువారానికి గురువు అధిపతి, శుక్రవారానికి శుక్రుడు అధిపతి, శనివారానికి శని అధిపతి. సో ఇలా ప్రతి వారానికి అంటే ప్రతి రోజుకి కూడా ఒక గ్రహము అధిపతిగా ఉంటారు. మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజుకి సంబంధించిన గ్రహం ఉంటుంది కదా, ఆ గ్రహము మన జాతక చక్రంలో ఎలా ఉంటే ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్న దాని గురించి ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడుకుందాము. అయితే నేను పూర్తి విషయాలు ఈ వీడియోలో చెప్పట్లేదండి, కేవలం కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని మాత్రమే ఈ వీడియోలో నేను చెప్తున్నాను. సో మనం పుట్టిన రోజుకి సంబంధించిన గ్రహము చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. మీరు మంగళవారం నాడు పుట్టారు అనుకుందాం. సో ఆ మంగళవారం నాడు పుట్టినప్పుడు ఆ కుజుడు అధిపతి కింద ఉంటారు కాబట్టి ఆ కుజుడు మీ జన్మ జాతకంలో 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి అయితే ఈ కుజుడు దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేవి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్గా హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఇది మిథున లగ్న జాతకము. సో ఈ మిథున లగ్నం, ఈ పర్టికులర్ పర్సన్ మంగళవారం నాడు పుట్టారు. సో మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. నేను ఇందాక ఏం చెప్పాను, ఏ రోజైతే పుట్టారో ఆ రోజుకి సంబంధించిన అధిపతి జన్మ జాతకంలో 6వ స్థానాధిపతి కానీ 8వ స్థానాధిపతి కానీ అయితే ఆ దశలు అంతర్దశలు హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ వ్యక్తి మిథున లగ్నంలో పుట్టారు, మంగళవారం నాడు పుట్టారు. సో మిథున లగ్నానికి ఈ 6వ స్థానము కుజుడు రూల్ చేస్తూ ఉంటారనమాట. సో మంగళవారానికి సంబంధించిన అధిపతి కుజుడు కాబట్టి కుజుడు 6వ స్థానాధిపతి అయ్యారు కాబట్టి కుజుడు దశల్లో అంతర్దశల్లో ఏదో ఒక టైంలో హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ పర్టికులర్ పర్సన్ ఫేస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు మీరు పుట్టిన వారం ఉంటుంది కదా, ఆ వారానికి సంబంధించిన అధిపతి 6వ స్థానంలో ఉన్న 8వ స్థానంలో ఉన్న మీ జన్మ జాతకంలో ఆ పర్టికులర్ గ్రహము మీ జాతకంలో ఏ హౌస్ను రూల్ చేస్తుందో ఆ హౌస్కి సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా ఈ దశలు అంతర్దశల్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉదాహరణ జాతకం తీసుకుందాం. ఈ జాతకుడు యొక్క లగ్నము మిథున లగ్నము, అలాగే ఈ జాతకుడు సోమవారం నాడు పుట్టారండి. సో సోమవారానికి సంబంధించిన అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఈ జాతకానికి 2వ స్థానాధిపత్యం కూడా తీసుకున్నారు. ఈ సోమవారానికి సంబంధించిన అధిపతి చంద్రుడు 6వ స్థానంలో ఉన్నారు, అలాగే నీచపడి ఉన్నారు. సో ఇప్పుడు ఈ చంద్రుడు ఏ స్థానాలను అయితే రూల్ చేస్తున్నారో ఆ స్థానాలకి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో చంద్రుడు ఈ 2వ స్థానానికి సంబంధించి అధిపతి అనమాట. సో ఈ చంద్రుడు ఆయన సోమవారం నాడు పుట్టారు కాబట్టి ఆ సోమవారానికి సంబంధించిన అధిపతి చంద్రుడు 6వ స్థానంలో పడిపోయారు కాబట్టి ఈ చంద్రుడు సొంత రాశి 2వ స్థానం కాబట్టి ఈ 2వ స్థానానికి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ఆయన దశలు అంతర్దశలో ఫేస్ చేస్తారు. ఈ పర్టికులర్ జాతకుడు ఆయనకి చంద్ర మహాదశ జరుగుతున్నప్పుడు ఈ మనీ లాస్ అయ్యారు. ఎందుకంటే 2వ స్థానము ధనానికి సంబంధించిన స్థానం. ముఖ్యంగా చంద్రుడు దశ అలాగే కుజుడు అంతర్దశలో, ఎందుకంటే ఈయన 6వ స్థానంలో ఉన్నారు, కుజుడికి సంబంధించిన స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ పర్టికులర్ టైంలో ఆయనకి ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి, ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, అలాగే మనీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఖచ్చితంగా వచ్చాయి. దీనంతటికీ కారణం ఏంటి? ఆయన సోమవారం నాడు కూడా పుట్టారు, అది మెయిన్ అండి. సహజంగా 2వ స్థానాధిపతి 6లో ఉన్నారు కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ చెప్పచ్చు. కాకపోతే ఆయన సోమవారం నాడు పుట్టారు కాబట్టి ఆ వారానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన ప్రిన్సిపల్ తెలుసుకుందాము. మనం పుట్టిన రోజుకి సంబంధించిన గ్రహం ఉంటుంది కదా, ఆ గ్రహం ఉచ్చ క్షేత్రంలో గనక ఉంది అనుకోండి, అంటే ఉచ్చ రాశిలో ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఆ దశలు అంతర్దశల టైంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. అది ఆ గ్రహం యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు మీ లగ్నాధిపతి అయ్యారనుకోండి, ఆ శుక్రుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారంటే ఈ శుక్రుడికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. శుక్రుడు ఆనందానికి సంబంధించిన గ్రహము, వెల్త్కి సంబంధించిన గ్రహము. సో ఏంటంటే మీ పుట్టిన రోజుకి సంబంధించిన అధిపతి అయ్యారు కాబట్టి, అలాగే శుక్రుడు దశ జరుగుతోంది అంటే ఆ పర్టికులర్ దశలో ఎక్కువ ఆనందంగా ఉండడం, ఎక్కువ సంపదన చూడడం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి.
ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, గ్రహం ఉచ్చక్షేత్రంలో ఉంది, ఉచ్చక్షేత్రంలో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారని చెప్పారు. ఇక్కడ అదే ఉచ్చక్షేత్రము 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ అయితే ఎలా ఉంటుంది? ఇలాంటి టైంలో ఖచ్చితంగా బోత్ పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ రెండు ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఈ జన్మ జాతకం తులా లగ్నానికి సంబంధించిన జాతకము. ఇప్పుడు మనం పుట్టిన రోజుకి సంబంధించిన అధిపతి ఉచ్చక్షేత్రంలో ఉంటే బాగుంటుందని చెప్పాను కదా. ఈ పర్టికులర్ పర్సన్ శుక్రవారం నాడు పుట్టారండి. అయితే శుక్రవారం నాడు పుట్టారు కాబట్టి శుక్రుడిని మనం కన్సిడర్ చేయాలి. శుక్రుడు కనుక 6వ స్థానంలో ఉన్న 8వ స్థానంలో ఉంటే ఇబ్బందిని చెప్పుకున్నాం కదా. అలాగే శుక్రుడు 6వ స్థానాధిపతి అయినా 8వ స్థానాధిపతి అయినా ఇబ్బంది అని చెప్పుకున్నాం కదా ఇందాక మొదటి 2 ప్రిన్సిపల్స్ అప్పుడు. సో ఇప్పుడు శుక్రుడు చూడండి, ఆయనకి 8వ స్థానాధిపత్యం కూడా వచ్చింది. ఇది శుక్రుడికి సంబంధించిన రాసే, అలాగే ఇది కూడా శుక్రుడికి సంబంధించిన రాసే. సో ఆయన 6వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 6వ స్థానంలో ఉన్న ఆయనకి 8వ స్థానాధిపత్యం వచ్చిన ఆయన ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఇది మీనరాశి కదా. సో ఈ మీనరాశి శుక్రుడికి సంబంధించిన ఉచ్చ క్షేత్రం. సో ఈ ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది శుక్రుడికి సంబంధించిన దశలు అంతర్దశల్లో వస్తాయి. అలాగే ఇబ్బంది పెట్టే రిజల్ట్స్ కూడా వస్తాయి, అంటే హెల్త్ ఇష్యూస్ రావడం. ఎందుకంటే లగ్నానికి సంబంధించిన గ్రహం కాబట్టి హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే అప్స్ అండ్ డౌన్స్ రావడం, అంటే ఏదో ఒక రకమైన ఆబ్స్టకిల్స్ రావడం, సవాళ్ళు రావడం, ట్రాన్స్ఫర్మేషన్ జరగడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఈ శుక్రుడు ఆనందానికి సంబంధించిన కారకుడు, సంపదకి సంబంధించిన కారకుడు. సో ఖచ్చితంగా వీళ్ళకి ఆ దశలు అంతర్దశల్లో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది, డబ్బును చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో గ్రహము 6వ స్థానంలో ఉన్న 8వ స్థానంలో ఉన్న 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి అయినా ఈ గ్రహం ఉచ్చక్షేత్రంలో ఉంది అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి బలం అనేది ఉంటుందండి. సో అది చాలా చాలా ముఖ్యం, అది కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఇదంతా కూడా దేన్ని బట్టి చెప్తున్నాం మనం? పుట్టిన రోజుకి సంబంధించిన అధిపతి బాగుండాలి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పుట్టిన రోజుని ఎలా డిసైడ్ చేస్తారు? మన క్యాలెండర్స్ అన్నీ కూడా గ్రెగోరియన్ క్యాలెండర్స్ వాడతారు. అంటే రాత్రి 12 దాటింది అనుకోండి, రోజు మారిపోతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి రాత్రి 12:30కి పుట్టారు అనుకోండి, 12 దాటిందంటే రోజు మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 21 అనుకుందాం, 21 12 దాటితే 22 వచ్చేస్తుంది. కానీ మనం హిందూ క్యాలెండర్ ప్రకారము 22 కింద కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే సూర్యోదయం అయ్యేంత వరకు కూడా 21 కిందే భావించాలి. అలా భావించి ఆ వారాన్ని తీసుకుని ఆ వారానికి సంబంధించిన అధిపతి ఉచ్చక్షేత్రంలో ఉన్నారా, నీచ క్షేత్రంలో ఉన్నారా, 6వ స్థానంలో ఉన్నారా, 8లో ఉన్నారా, 6వ స్థానాధిపతి అయ్యారా, 8వ స్థానాధిపతి అయ్యారా, ఇలా చూసుకోవాలన్నమాట. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ సిస్టమ్ అనేది వాడద్దు. ఈ ఇండియన్ క్యాలెండర్ సిస్టమ్ వాడి దాన్ని బట్టి మీరు ఏ రోజు పుట్టారో ఆ రోజుకి సంబంధించిన అధిపతి ఎలా ఉన్నారో ఖచ్చితంగా చూడండి. నేను కేవలం చాలా కొన్ని విషయాలు మాత్రమే చెప్పానండి. మన పుట్టిన తిథికి, మన పుట్టిన వారానికి కూడా ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. సో మన పుట్టిన తిథికి సంబంధించిన గ్రహం ఎలా ఉంది, మనం పుట్టిన రోజుకి సంబంధించిన గ్రహం ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది డిపెండ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు పుట్టిన రోజుకి సంబంధించిన అధిపతి మీ జాతకంలో దుస్థానాధిపతి అయినా కూడా మీరు పుట్టిన రోజుకి సంబంధించిన అధిపతి కనుక బాగుంటే అది ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ఎలాగైనా ఇస్తుంది, కాకపోతే పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా ఇస్తుందండి. ఏ గ్రహము కూడా పాజిటివ్ రిజల్ట్సే ఇస్తుంది, ఈ నెగిటివ్ రిజల్ట్సే ఇస్తుందని మనం చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు గురుగ్రహం అంటే చాలా మందికి ఇష్టమయ్యే అవకాశం ఉంటుంది. గురువు అంటే ధనకారకుడు, అలాగే గురువు జ్ఞానకారకుడు అంటూ ఉంటారు. సో ధనము జ్ఞానం ఉంటే ఖచ్చితంగా మంచి చేసినట్టే. ఇదే గురువు మన శరీరంలో కొవ్వుకి సంబంధించిన విషయాలని రూల్ చేస్తూ ఉంటారు. సో కొవ్వు శరీరంలో ఉండడం అనేది మంచి కాదు కదా, సమ్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో గురువు ఎంత పాజిటివ్ చేసినా నెగిటివ్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఏ గ్రహమైనా సరే ఎంత పాజిటివ్ చేసినా నెగిటివ్ కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. సో ప్రతి గ్రహాన్ని ఇది పాజిటివే చేస్తుంది, ఇది నెగిటివే చేస్తుంది అనుకోకూడదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ రోజు పుట్టారో ఆ రోజుకి సంబంధించిన అధిపతి ఏంటో కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు అర్థమైందా లేదా అని నేను భావిస్తాను. ఈ వీడియోని చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇలాంటి కంటెంట్ని మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.